రాత్రి 12 దాటింది. ఇంట్లోని ప్రతి గది నిశ్శబ్దంగా ఉంది. గాలి కూడా కదలకుండా నిలిచిపోయినట్లు అనిపిస్తోంది. కానీ ఒక చిన్న గది తలుపు లోపల నుండి కాస్త వెలుతురు బయటకు జారుతోంది. ఆ గదిలోకి చూస్తే ఒక కొవ్వొత్తి మాత్రమే వెలుగుతోంది. ఆ కొవ్వొత్తి ముందు నేలపై కూర్చున్న రాహుల్. వయసు 23 సంవత్సరాలు. అతని ముందు నేలపై తెల్ల చాక్తో ఒక వలయం గీసి ఉంది. ఆ వలయం మధ్యలో ఒక పాత అద్దం. ఆ అద్దం మీద ఎక్కడో చీలికలు, పగుళ్ళు కనిపిస్తున్నాయి. అద్దం ముందు ఒక చిన్న గిన్నెలో నూనె, పక్కన ఒక నల్ల దారం మరియు కాస్త ఎరుపు రంగులో ఉన్న పౌడర్. రాహుల్ నెమ్మదిగా ఆ ఎరుపు పౌడర్ను తన వేలితో తీసుకొని అద్దం మీద ఒక గుర్తు గీశాడు. తర్వాత ఆ నల్ల దారాన్ని తన చెవికి దగ్గరగా కట్టుకున్నాడు. గదిలో ఒక విచిత్రమైన వాసన వ్యాపించింది. అది అగరబత్తి వాసనలా లేదు. ఏదో పాతదైన చెమ్మగా అదొక దుర్వాసనలా వస్తోంది. రాహుల్ నెమ్మదిగా మంత్రం జపించడం ప్రారంభించాడు. అది సాధారణ భాషలో లేదు. అర్థం కాని పదాలు అందులో వినిపిస్తున్నాయి. ఒక్కసారి అతని స్వరం తక్కువగా, ఒక్కసారి అతని స్వరం గట్టిగా వినిపిస్తోంది. గడియారం టిక్ టిక్ శబ్దం కూడా ఇప్పుడు పెద్దగా వినిపిస్తోంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. అతని మాటలు తప్ప మరేవి అతనికి వినిపించడం లేదు. అతను చేస్తుంది సాధారణ పూజ కాదు, కన్న పిశాచిని సాధన. కానీ ఒక సాధారణ అబ్బాయి ఇలా ఎందుకు చేస్తాడు? అతనికి ఏం కావాలి? డబ్బా, పరపత, లేక ఎవరికి చెప్పలేని కోరిక ఏదైనా ఉందా? కన్నపిశాచి గురించి బయట చాలా విషయాలు విన్నాం. అది ఒక రూపం ఉన్న ఆత్మ కాదు, ఒక వాయిస్. మనిషి చెవిలోకి చేరి అతనికి మాత్రమే వినిపించేలా మాట్లాడుతుంది. మొదట అది చాలా నెమ్మదిగా మొదలు పెడుతుంది. నీకు కావలసిన చిన్న చిన్న విషయాలు చెబుతుంది. ఎవరు నిన్ను మోసం చేస్తున్నారు, ఎవరు నిజంగా నీ గురించి ఆలోచిస్తున్నారు అన్నీ చెప్తుంది. కానీ అది ఎప్పుడూ ఫ్రీగా సహాయం చేయదు. దాన్ని పిలిచినవాడు కొన్ని నియమాలు పాటించాలి. ఎవరితో మాట్లాడకూడదు, ఒంటరిగా ఉండాలి. ముఖ్యంగా దాని గురించి ఎవ్వరికి చెప్పకూడదు. దాని మాట మాత్రమే వినాలి. మరి ముఖ్యంగా దాని మాటను ఎప్పుడూ తిరస్కరించకూడదు. ఒక్కసారి దాని మాట వినకుండా పోతే అది సహాయం ఆపేస్తుంది. కాదు, శిక్షించడం మొదలు పెడుతుంది. మొదట వాయిస్గా మాత్రమే ఉండే అది తర్వాత తన ఆలోచనలలోకి కూడా దిగుతుంది. తన నిర్ణయాలను కూడా మార్చేస్తుంది. కొన్ని కథల్లో ఇంకో విషయం కూడా చెప్తారు. కన్నపిశాచి కేవలం మాటలతో కాదు, తనను పిలిచిన వాడి కోరికలను ఫిజికల్గా కూడా తీర్చగలదని. కానీ ఆ కోరిక నెరవేరిన తర్వాత అది వదిలి వెళ్ళదు. ఆ రాత్రి రాహుల్ మంత్రం ఆపి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. కొవ్వొత్తి వెలుతురు ఒక్కసారిగా కనిపించింది. గది మొత్తం మౌనం. ఒక్క క్షణం, 2 క్షణాలు ఏమీ జరగలేదు అనిపించింది. రాహుల్ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. అసలు ఇవన్నీ అబద్ధాలేనా అని తనలో తానే అనుకున్నాడు. ఇంత కష్టపడి నేను చేసిన దానికి ప్రతిఫలం లేదు, ఛా అని అనుకోబోయే సమయానికి అతని చెవి దగ్గర ఎవరో నెమ్మదిగా, రాహుల్, నేను వచ్చేసాను అని అన్నారు. అసలు ఎవరి రాహుల్? ఎందుకు ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాడు? అంత కఠినంగా ఉంటుందని తెలిసి కూడా ఈ నిర్ణయం తీసుకొని ఇందులోకి దిగాడంటే ఖచ్చితంగా ఏదో పెద్ద కారణమే ఉంటుంది. అవేంటో తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కన్నపిశాచి సిరీస్ని ఫాలో అవ్వండి.